ఎలాన్ మస్క్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ లో వచ్చారు అండ్ ఆయన చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పారు. ఇందులో H1B వీసాస్ గురించి మాట్లాడుతూ రీసెంట్ గా $1,00,000 కట్టాలి సెప్టెంబర్ తర్వాత H1B వీసాస్ కొత్త రేస్ చేయాలి అంటే దాని గురించి డిస్కస్ చేస్తే ఏం చెప్పారంటే కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ అందులో లూప్ హోల్స్ ఎత్తుక్కొని రాంగ్ చేసినాయి అండ్ అమెరికన్స్ జాబ్స్ వీళ్ళు చాలా మంది తీసేసుకుంటున్నారు బయట కంట్రీ వాళ్ళు అని చెప్పి చేశారు. బ్లైండ్ గా అందరూ కట్టాలి అన్నట్టుగా కాకుండా అందులో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కవర్ చేస్తే బాగుంటుంది అన్నారు. అదే విధంగా భారతీయులు అమెరికాకి చాలా సాయం చేశారు అండ్ టాలెంట్ పరంగా కూడా భారతీయులు అమెరికాలో చాలా కంపెనీస్ డెవలప్ అవడానికి టెక్నికల్ ఎకో సిస్టమ్ కావచ్చు అమెరికా డెవలప్ అవడానికి తోడ్పడ్డారు అండ్ రుణపడి ఉంటాం మేము అన్నట్టుగా చెప్పారు. అండ్ ఆయన ఇంకేమంటున్నారంటే మేము చీప్ లేబర్ కంటే నేనైతే పర్సనల్ గా ఎక్స్ లో కానీ స్టార్ లింక్ లో కానీ ఇప్పుడు గ్రాక్ లో వీటన్నింటిలో కానీ చీప్ లేబర్ కంటే టాలెంట్ ఉన్న వాళ్ళనే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాను అండ్ దేర్ ఆర్ మెనీ రోల్స్ ఇంకా టాలెంట్ క్రంచ్ ఉంది. చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళని నేను రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, టాలెంట్ పీపుల్ లేరు అని అంటున్నాడు. సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా స్కోప్ ఉంది అన్నట్టే మాట్లాడుతున్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. ఈ H1B వీసాస్ కావచ్చు ఈ రెగ్యులేషన్స్ కావచ్చు ఇవన్నీ ఫ్రీగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాం డబ్బులు కమాయిద్దాం అనుకున్న వాళ్ళకే కానీ రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏది ప్రాబ్లం అవ్వదు అని చెప్తున్నారు. అండ్ అదే విధంగా మీరేమన్నా బిల్ చేయాలనుకుంటే బిల్ చేయండి, డబ్బులు అనేవి దాని కాన్సిక్వెన్స్ గా వస్తుంది కానీ డబ్బుల కోసమే డబ్బులే బై ప్రొడక్ట్ మెయిన్ ప్రొడక్ట్ అన్నట్టు పెట్టుకోకండి. ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎనీవన్ హూ వాంట్స్ టు బిల్డ్ అని ఈయన అన్నారు. సో మీరు వాల్యూ క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తూనే ఉండండి, మీకు డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. డబ్బులు చేసుకోవాలి ఇది చేస్తే ఇది అమ్మేస్తే ఇంత డబ్బులు వస్తాయి అని పెట్టుగా చేసుకుంటే మాత్రం అది ఎక్కువ నాళ్ళు సస్టైన్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఆల్ ద ఆంటర్ప్రెన్యూర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఇట్లాంటిది ఆలోచించుకోండి. మీరు మీ మైండ్ లో ఇట్లాంటి లైక్ థాట్ఫుల్ డిస్కషన్స్ ని ఇంజెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పాస్ చేయండి సో దట్ దిస్ కంట్రీ అండ్ వరల్డ్ బికమ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్.